అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఏదైతే టీఎస్ నుంచి టీజీగా మారాలని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా బండ్ల రిజిస్ట్రేషన్ మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. వాళ్ళ వాహనదారులు వాళ్ళ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా క్యూ లైన్లో కూడా నిలబడ్డ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దాదాపు టీఎస్ నుంచి టీజీగా మారబోతున్న నేపథ్యంలో వాళ్ళ పైన ఏదైతే వాహనదారుల పైన వాహనాల రిజిస్ట్రేషన్ల పైన మరొకసారి భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి మనం ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు టీఎస్గా రిజిస్ట్రేషన్లు అన్నీ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇక్కడ టీజీగా మారబోతున్నాయి అని చెప్పేసి నిన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాళ్ళంతా కూడా టీఎస్ నుంచి టీజీగా పేరు మార్చబోతున్నామని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం హనుమకొండ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాహనాలు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ అంటే 4 వీలర్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, లేదా 2 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త బండ్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేదా పాత బండ్లను రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, అంటే టీఎస్ నుంచి టీజీగా మారబోతుంది, మరొకసారి మీ మీద భారం పడే అవకాశం ఉంది వాహనదారుల పైన, ఏ విధంగా చూస్తారు? గతంలో హిందువుల తెలియని అటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. అసలు ఈ తెలంగాణ రావడానికి గతంలో కొన్ని సంవత్సరాల కింద చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ తెలంగాణను దగా చేసుకుంటూ వచ్చేదే మన హిందువులే దగా చేస్తున్నారు. మొదటి నుంచి ఈ తెలంగాణ రాకపోవడానికి కారణం రజాకాల నుంచి బయటపడ్డాం. రజాకాల నుంచి బయటపడ్డ తర్వాత ఇప్పుడు తెలంగాణ దోపిడీ చేసేటువంటి టీఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఎస్ గవర్నమెంట్ వచ్చే ముందు కూడా టీజీ పెడదామా టీఎస్ పెడదామా అని అనేక రకాల ఆలోచించి వాళ్ళు ఏది పెట్టుకుంటే వాళ్ళకు న్యాయంగా ఉంటుందో, ఏది పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు రికవర్ అవుతాయో, ఏది పెట్టుకుంటే వాళ్ళకు మనీ బాగా సంపాదించుకునేటువంటి ఆలోచనలు ఉంటాయో దానికి అనుగుణంగా ఏం చేశారు వాళ్ళు అప్పుడు టీజీ తీసేసి టీఎస్ పెట్టారు. టీఎస్ పెట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మళ్ళీ డబ్బులు మనం తీసుకోవాలి, సామాన్య ప్రజలను దోపిడీ చేయాలంటే ఏం చేయాలి, ఒక టీజీ అని తీసుకురావాలి. టీజీ అని తీసుకొచ్చేసి టీజీ ద్వారా మనం ఏ విధంగా అడుకోవచ్చు, ఏ విధంగా బిచ్చం ఎత్తుకోవచ్చు అనేటువంటి ఆలోచనలే గవర్నమెంట్ ఉంటుంది తప్ప సామాన్య ప్రజలకు కానీ సామాన్య వెహికల్దారులకు కానీ ఎలాంటి న్యాయం చేసేటువంటి విషయాలు మాత్రం ఎటువంటి న్యాయం చేస్తలేరు. ఎప్పుడూ దోపిడికి గురైతేనే ఉన్నారు వాహనాలు కొనుక్కునే వాళ్ళు. ప్రతి రోడ్డు ట్యాక్స్ కానీ ఎవ్రీ ట్యాక్స్ మేమే కడుతున్నాం, ఎవ్రీ ట్యాక్స్ మేమే చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా అనేకమైనటువంటి భారాలు ఇస్తున్నారు. వెహికల్ పట్టుకోవడం, పెనాల్టీలు వేయడము, తర్వాత చాలా రకాల ఇబ్బంది పెడుతున్నారు. వెహికల్ న్యాయంగా కొనుక్కున్న వారికి మాత్రం అన్యాయం జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ వెహికల్ టీఎస్ టీజీ ఇవన్నీ మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఎల్లకాలం. ఈ ఇబ్బందులు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు పోతాయో తెలియదండి. మీరు చెప్పండి, టీఎస్ నుంచి టీజీగా మార్పు చేస్తామని చెప్తున్న ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక వాహనదారుగా మీరు ఏం చెప్తారు? అదే సార్, ప్రభుత్వాలు మారుతున్నాయి అంటే ప్రభుత్వం మారిన టైంలల్లా ప్రతి ఒక్కటి ఇట్లా డిఫరెన్స్ చేసుకుంటూ పోతా ఉంటాయి. అది ఏముంటుంది దానికి సామాన్య ప్రజలకు అయితే బతికేంత అవకాశం అయితే లేదు. ప్రతి దాని మీద ఇట్లా చేయాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇట్లా తిరగాలంటే కొంచెం కష్టమే కదా ప్రభుత్వాలకు. అది ఇదైతే కొంచెం కష్టం. మరి మార్పు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంత మీకు భారం తప్పుతుంది కదా. ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మారబోతున్న నేపథ్యంలో మీరు రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో మారుతుంది కదా అని కొద్ది రోజులు ఆగితే మళ్ళీ మీకు ఏదైతే ఆర్టీఓ వాళ్ళు కావచ్చు లేదా పోలీసు వాళ్ళు కావచ్చు నంబర్ లేదని చెప్పేసి ఏమన్నా ఫైల్ వేసే అవకాశం ఉందని ముందుగానే వస్తున్నారా? అవును, అదే ఆ బాధతోనే వస్తున్నాం. ఎందుకంటే చెప్పలేం కదా, మళ్ళీ ఎట్లుంటుందో ముందు ఒక ఇది వచ్చి నిన్న చెప్పింది కాబట్టి దాని ప్రకారం ముందు ఏం జరుగుతుందో మనకు కూడా కరెక్ట్ అయ్యి చెప్పలేము. కానీ చూడొచ్చు, ఏదైతే టీఎస్ నుంచి టీజీగా మారుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడైతే వాళ్ళ వాహనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూ కట్టారు. వాళ్ళంతా కూడా చెప్తున్నది ఏంటంటే పేద ప్రజల పైన పెను భారం పడుతుంది, వాహనదారుల పైన కూడా భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ టీఎస్ నుంచి టీజీ అనే గందరగోళాన్ని ప్రభుత్వాలు మారిన కొద్దీ మాలాంటి సామాన్యులపైన వెహికల్స్ కొనుక్కున్నోళ్ళపైన భారం పడుతుందే తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వనరులాగానే ఇది కనబడతా ఉంది. ముఖ్యంగా మరికొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఈ టీఎస్ నుంచి ప్రస్తుతం అయితే టీఎస్ నుంచి టీజీగా మారబోతున్న నేపథ్యంలో ఇక్కడ చాలామంది వాళ్ళు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. చెప్పండి, అంటే మార్పు ఏ విధంగా చూస్తారు? అసలు
మార్పు వల్ల పేదవాడి పైన కావచ్చు వాహనదారుల పైన భారం పడే అవకాశం ఉంది. ఏ విధంగా చూస్తారు? చెప్పాలంటే ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ స్టేట్కి మారినప్పుడే సామాన్య ప్రజలు ఆధార్ కార్డులలో కానీ వివిధ సంబంధిత సర్టిఫికేట్సే కానీ బర్త్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటిలో తెలంగాణ స్టేట్ మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ స్టేట్ని తీజీగా మార్చి మళ్ళీ తెలంగాణ మార్చుకోవాలంటే సామాన్య ప్రజలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడొచ్చు వాళ్ళంతా కూడా మా మీద భారం పడతా ఉంది. సో ఏదైతే టీఎస్ ఉన్న వెహికల్స్ రిజిస్ట్రేషన్ల నెంబర్ ప్లేట్ల కావచ్చు లేకపోతే టీసీఎస్ నుంచి టీజీగా మార్పు వల్ల ప్రభుత్వము ఏదైతే ఇలాంటి మానుకోవాలి. అలాగే దీనివల్ల మా పైన భారం పడతా ఉంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నాము. మళ్ళీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ టీఎస్ నుంచి టీజీగా మారితే మళ్ళీ అదనంగా మా పైన భారం పడుతుందని చెప్పేసి అయితే వాహనదారులు ఇక్కడ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకోవచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన కేవలం ఆ ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి మాత్రమే పనిచేస్తాయని చెప్పేసి అయితే వీళ్ళంతా భావిస్తున్న తరుణం. ప్రస్తుతం అయితే మనం ఆర్టీఓ ఆఫీస్ నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఏదైతే వాహనదారుల రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగానే ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.